మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కోకోకోలా అండ్ పెప్సీ వెండింగ్ మిషన్లు పక్కనే ఉంటాయి. అదేం కోఇన్సిడెన్స్ కాదు. బిగ్ బ్రాండ్స్ కస్టమర్ మైండ్ సెట్ తో ఆడుకుంటాయి. ఇమాజిన్ ఇలా అనుకోండి, మీరు రోడ్డు మీద నడుస్తున్నారు, మీకు కోకోకోలా వెండింగ్ మిషన్ కనబడుతుంది. సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొనాలా వద్దా అనే ఆప్షన్లో ఉంటారు. కొన్నామా వద్దా అనే ఆప్షన్లో వద్దు అనుకుని వెళ్ళిపోతారు. సెకండ్ సినారియో తీసుకున్నాం ఇప్పుడు. సో మీరు నడిచే మూమెంట్లో కోకోకోలా అండ్ పెప్సీ రెండు వెండింగ్ మిషన్ పక్కనే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక థాట్లో ఉండిపోతారు. పెప్సీ తీసుకుందామా, కోకోకోలా తీసుకుందామా? అసలు మీకు ఇప్పుడు దాహం అనేది లేదు. కాకపోతే ఆ టూ బ్రాండ్స్ పక్కన ఉండడం వల్ల కోకోకోలా కొందామా, పెప్సీ కొందామా, డిసిషన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. జస్ట్ మీరు ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు. చూసారా, మీరు అవసరం లేకున్నా కూడా రోడ్డు మీద పోయేటప్పుడు కోకోకోలా కొనాలా, పెప్సీ కొనాలా ఆలోచనలో పడిపోయారు. అసలు కోకోకోలా ఇప్పుడు ఎందుకు తాగాలనేది మర్చిపోయారు. ఇదే హ్యూమన్ సైకాలజీ. రెండు బ్రాండ్స్ కలిసి ఇలా పక్కన పెట్టడం వల్ల కొనేలా చేస్తాయి. మనం అనుకుంటాం పక్కన పెట్టడం వల్ల లాస్ అని. ఇలా పక్కన పెట్టడం వల్లనే కన్వర్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే చూసింగ్ అనే ఆప్షన్ ఎప్పుడైతే ఉంటుందో, లైక్ ఇదా అదా అనే ఆప్షన్ ఉంటుందో, అప్పుడు కన్వర్షన్ రేట్ అనేది హైగా ఉంటుంది. ఎప్పుడైనా కస్టమర్కి చూసింగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు డిసిషన్ అనేది ఫాస్ట్గా తీసుకుంటాడు. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఫాలో చేయండి.